హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అది ఆప్కాబ్ రూపంలో. మరి ఆప్కాబ్ అనేది తెలుసు మనకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ అన్నమాట. దీని కింద డిసిసిబిలు పనిచేస్తూ ఉంటాయి. మరి మొత్తం మనకు మంచి వేకెన్సీస్తో 332 వేకెన్సీస్తో మనకు ఈ యొక్క నోటీస్ రావడం జరిగింది. మొత్తం 13 జిల్లాలకు గాను ప్రస్తుతానికి 6 జిల్లాలకు మాత్రమే ఇక డిసిసిబి నుండి వచ్చాయి. ఏ జిల్లా వారికి అదే జిల్లాలో అప్లై చేసుకోవాలి, అదే జిల్లాలో పోస్టింగ్ కూడా ఉంటుంది. వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోకూడదు. మరి కంప్లీట్గా డిగ్రీ అర్హతతోనే, ఏజ్ కూడా మనకు అప్ టు 30 years వరకు ఉండవచ్చు. ఓసీకి అయితే అప్ టు 30 years వరకు ఉండొచ్చు, ఓబీసీకి అయితే 33 వరకు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీకి అయితే అప్ టు 35 వరకు ఉండొచ్చు. సింపుల్ ఎగ్జామినేషన్ మాత్రం ఉంటుంది. అంటే ఇక్కడ స్టేజ్ 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉండదు. స్టేజ్ 2 కూడా ఎగ్జామ్ ఉండదు, సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రం ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది. మరి సింగిల్ ఎగ్జామినేషన్స్తో బ్యాంక్స్ అనేది రావడం అనేది చాలా అరుదు. మరి ఆప్కాబ్ నుంచి వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి వాళ్ళు, అంటే ఏ జిల్లాలో అయితే పోస్ట్ ఉన్నాయో దానికి అనుగుణంగా మీరు అప్లై చేసుకోవాలి. మరి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూస్తే ఆప్కాబ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అంటాం దీన్ని. దీని కింద డిసిసిబిలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక డిసిసిబి ఉంటుంది. వీ క్యాన్ సే కడప అనుకోండి, కడప డిసిసిబి అని, వైజాగ్ అయితే వైజాగ్ డిసిసిబి అని, ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ యొక్క డిసిసిబిలకు హెడ్ ఆప్కాబ్. వీటిపైన మళ్ళీ మనకు నబార్డు కూడా ఉంటుంది. సో నబార్డు అనేది వీటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ డిసిసిబి అంటే మనకు ఒక డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. మరి ఈసారి మనకు విజయనగరం, వైజాగ్, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు అంటే మొత్తం 13 జిల్లాలకు గాను 6 జిల్లాలకు మాత్రమే మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. మరి కొన్ని 2 జిల్లాలలో, ముఖ్యంగా కడప మరియు ప్రకాశం, ఈ యొక్క 2 జిల్లాల్లో అయితే మాత్రం 2 రకాల పోస్టులు రావడం జరిగింది. సో జూనియర్ అంటే మనకు క్లరికల్ ఉద్యోగాలు వచ్చినాయి, అదే మాదిరిగా మేనేజర్స్ కూడా రావడం జరిగింది. మిగతా బట్టి అయితే మాత్రం కేవలం క్లరికల్ ఉద్యోగాలకు మాత్రమే రావడం జరిగింది. మరి ఇక 2 జిల్లాల్లో ఏ జిల్లాకైతే క్లరికల్ అండ్ పిఓ ఉందో మీరు ఖచ్చితంగా 2 పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ డేట్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు మరి కడపలో మనకు 40 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటే అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 23 ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు 60 ఉంటే అసిస్టెంట్ మేనేజర్ 20 ఉన్నాయి. మిగతా 4 జిల్లాల్లో మాత్రం అసిస్టెంట్ మేనేజర్స్ లేవు, కేవలం స్టాఫ్ అసిస్టెంట్ మాత్రం ఉన్నాయి. 3 జిల్లా విజయనగరం నుంచి మనకు 25 క్లరికల్ ఉద్యోగాలు. సో వైజాగ్ నుంచి మనకు 47 ఉద్యోగాలు, నెల్లూరు నుంచి మనకు 48 ఉద్యోగాలు, మరి చిత్తూరు నుంచి గరిష్టంగా 75 పోస్టులతో రావడం జరిగింది. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 338 పోస్టులు రావడం జరిగింది. ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం. సో మిగతా వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడతాం, బ్యాంక్స్ అయితే స్టేట్ వ్యాప్తంగా. మరి ఈ యొక్క డిసిసిబి అనేది కేవలం అదే రాష్ట్రం యొక్క అదే జిల్లా, ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లా, పక్క జిల్లా వాళ్ళు కానీ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోలేరు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి శాలరీ 47,000 స్టార్టింగ్లోనే మీరు తీసుకోవచ్చు అనమాట. మరియు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మనకి శాలరీ స్టార్టింగ్లో మనకు 63,000తో శాలరీ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా మంచి శాలరీ. కంప్లీట్గా బ్యాంకుకి ఏమైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారమే ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తారనమాట. ఇది నిర్వహించేది ఎవరంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ IBPS, ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ మాత్రమే దీన్ని మనకు నిర్వహిస్తుంది. కాబట్టి చాలా పారదర్శకంగా నిర్వహిస్తుంది. సో మిగతా జిల్లాల్లో ఈ యొక్క 6 జిల్లాలు వచ్చాయి కదా, మిగతా 7 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా పాత జిల్లాల ప్రకారం మిత్రమా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కడప అనుకోండి, ఇప్పుడు ఏమైంది, కడప నుంచి కొంత విడిపోయింది, అన్నమయ్య జిల్లా వెళ్ళిపోయింది, కొంత తిరుపతి జిల్లా కూడా పోయింది కొంత, కానీ తిరుపతి జిల్లా లేదు, చిత్తూరు ఉంది. అంటే ఈ యొక్క జిల్లాలు 2022లోకి ముందు, సో 2022లో మనకు కొత్త జిల్లా ఏర్పడింది. మరి 2022కి ముందు మీ యొక్క జిల్లా ఏదో ఆ యొక్క జిల్లా, ఇప్పుడు కోడూరు ఉంది, కోడూరు గతంలో కడప జిల్లాలో ఉండేది, ఇప్పుడు కోడూరు తిరుపతికి పోయింది. అంటే కోడూరు వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, కోడూరు వాళ్ళు కడప జిల్లాకి అప్లై చేసుకోవచ్చు. మరి తిరుపతి జిల్లా ఇప్పుడు కొత్తది అయిపోయింది. ఇప్పుడు ఏముంది, అది గతంలో మనకి ఏముండేది, చిత్తూరు జిల్లా ఉంది. కాబట్టి తిరుపతి వాళ్ళు శ్రీకాళహస్తిలు ఉన్నాయి కదా, కొందరుగా మదనపల్లిలో ఉంది, మదనపల్లి జిల్లా మారిపోయింది, పీలేరు మారిపోయింది. సో వాళ్ళు గతంలో ఎక్కడ ఉండేవాళ్ళు, చిత్తూరు జిల్లాలో ఉండేవాళ్ళు. కాబట్టి చిత్తూరుకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 75 పోస్టులు వీళ్ళు పోటీ పడవచ్చు అనమాట. కాబట్టి
పాత జిల్లాల ప్రకారం ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాలో పోటీ పడవచ్చు, మిగిలిన వాళ్ళు మనం పోటీ పడలేం. అంటే ఇక్కడ లోకల్ అంటాం. సో లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని ఉండాల్సిందనమాట. మరి చూస్తే మరి చివరి తేదీ మనకి ఎప్పుడంటే 7th August 2026 నాడు. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో అని చెప్పడం జరిగింది. మరి మోస్ట్లీ మనకి ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా డేట్స్ అయితే మనం ఫిక్స్ చేయాలి, కనుక్కుంటే ఎట్లా డేట్స్ అనేది కూడా. మరి కొందరికి స్టాఫ్ అసిస్టెంట్ పడింది, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి. 2 రకాలు, ఎక్కడ కడప జిల్లాకు మరి ప్రకాశం రెండు కలుపుకుంటే మనకు అక్కడ స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పడినాయి, అసిస్టెంట్ మేనేజర్ పడినాయి. కానీ 2కి అప్లై చేయాలని వద్దనుకుంటే లేదు, మీరు ఖచ్చితంగా 2 కూడా అప్లై చేయండి. ఎందుకంటే రెండింటికి కూడా సేమ్ ఎగ్జామినేషన్, సేమ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్. చూస్తే అసిస్టెంట్కి వచ్చేసి రీజనింగ్ ఉంది, 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. సేమ్ పిఓ కూడా ఇదే మాదిరి ఉంటుంది. కాదు ఇక్కడ సెక్షన్ టైమింగ్ వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా ఉంటే ఆఫీసర్ మేనేజర్కి సంబంధించి సెక్షనల్ టైమింగ్ ఉంటుందన్నమాట. సో క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇక్కడ ఉంది, మేనేజర్స్కి ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ ఉంది, అక్కడ కూడా సేమ్. జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కంప్యూటర్ కూడా ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సేమ్ అసిస్టెంట్ మేనేజర్కి ఏమైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉందో పిఓకి కూడా అదే ప్యాటర్న్ ఉంది. ఎక్కడ మారిపోద్ది అంటే ఇక క్లరికల్కి సంబంధించి మీకు కాంపోజిట్ టైం 120 minutes ఉంటుంది. కానీ పిఓకి అయితే మాత్రం ఏముందంటే అది కూడా 120 minutes టైమే, కాకపోతే సెక్షన్ టైం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్, నో మెయిన్స్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ ఆల్సో. సో నెగిటివ్ మార్క్ అయితే ఉంది. సో 1/4 నెగిటివ్ మార్క్ మాత్రం ఉంది. స్టాఫ్ అసిస్టెంట్ కైనా దీనికైనా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది 30 వరకు ఉండాలి. అదే పిఓ అయితే మాత్రం ఈ 2 జిల్లాల్లో పిఓ ఎగ్జామ్ కదా, ఈ యొక్క 23కి 20కి అప్లై చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం డిగ్రీలో కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ ఉండాలి. కామర్స్ స్టూడెంట్ అయితే అట్లీస్ట్ మీకు సెకండ్ క్లాస్ 55% ఉండాలన్నాడు. ఒకవేళ పీజీ ఉంటే అది కూడా అవసరం లేదు. మిగతా ఈ యొక్క పోస్ట్ అన్నింటికి కూడా జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి బాండ్ అది 2 lakhs ఉంటుంది. జాబ్ వస్తే బాండ్ 2 lakhs ఉంటుంది. దాని గురించి మీరు వర్తించాల్సిన అవసరమే లేదు. ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్సర్వీస్ మనకి 590 ఉంటుంది. మిగతా వాళ్ళకి అందరికీ 826 ఉంటుంది. మరి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఈ కోర్స్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకు ఉత్తమ్స్ అకాడమీలో లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మరి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తొందరగా స్టార్ట్ చేయబోతున్నాం. దీని కాస్ట్ 3,999 అనమాట. రికార్డ్ వీడియోస్ అయితే 1,999, టెస్ట్ సిరీస్ అయితే 3,999 రూపీస్ ఉంటుంది. ఈ యొక్క కోర్స్ మీకు DCCBకే కాకుండా తొందరగా రాబడేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ అయితేనేమి, IBS క్లరికల్, రూరల్ బ్యాంక్స్కి అయితేనేమి, ఇన్సూరెన్స్ సెక్టర్ అన్ని రకాలకు ఇది మనకు పనికొస్తుంది అనమాట. ఓకే. ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మన దగ్గర, ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి 22,000 రూపీస్తో మనకు ఉంటుంది అనమాట. ఇది మిత్రమా కంప్లీట్ గా మనకు ఈ యొక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మనకు ఈ యొక్క ఆప్కాబ్ రూపంలో వచ్చినటువంటి 338 పోస్టులు. తొందరలో మళ్ళీ మనకు SI కానిస్టేబుల్ గ్రూప్ 2, గ్రూప్ 1, DSC అన్ని కూడా వస్తూ ఉన్నాయి. మరియు ఈ యొక్క హైకోర్టు నుంచి కూడా జాబ్స్ రాబోతున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఇది మాత్రం ఎవరికైతే అవకాశం ఉందో దీని మాత్రం వదిలిపెట్టదు. ముఖ్యంగా బ్యాంక్ ఆస్పిరెంట్స్, బ్యాంకులో జాబ్ కావాలనుకునే వాళ్ళు, ప్రిపరేషన్ చేసే వాళ్ళు మాత్రం దీన్ని అస్సలు వదిలిపెట్టదండి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎగ్జామినేషన్ కూడా ఈజీగా ఉంటుంది. సో మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకున్నప్పుడు SBI కానీ, IBS PO కానీ, SBI PO కానీ, SBI క్లరికల్ కానీ, IBS క్లరికల్ కానీ వీటితో పోల్చుకున్నప్పుడు మనకు ఈవెన్ IBPS రూరల్ బ్యాంక్స్ నుంచి కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది సింపుల్గానే ఉంటుంది. సో సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి రికమెండేషన్స్తో కానీ, డబ్బుతో అమ్ముడుపోతాయనే కానీ ఎక్కడి అపోహలు పక్కన పెట్టేసండి. కంప్లీట్గా ఏ రాజకీయ నాయకుల చేతుల్లో కూడా ఇవి ఉండవు. ఎందుకంటే ఈ యొక్క ఆప్కాబ్ అనేది కంట్రోలింగ్ DCCB అనేది కంట్రోల్ బై ఆప్కాబ్. మరి ఇవి ఎక్కడి నుంచి మళ్ళీ ఉంటుంది మనకు నాబార్డ్. సో మళ్ళీ మనకి ఏముంటుంది మళ్ళీ నాబార్డ్ తర్వాత మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోలింగ్ ఉన్నప్పటికీ మనకి IBPS ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఇది చేసేది జిల్లా వాళ్ళు కాదు, రాష్ట్రం వాళ్ళు కాదు. సో ఎగ్జామ్ కంప్లీట్లీ కండక్టెడ్ బై IBPS. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది పారదర్శకంగా జరుగుతుంది. ఇంటర్వ్యూస్ లేవు, రికమెండేషన్ పైకి రావు. సో ఇది మాత్రమా మిత్రమా. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను. మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయండి, మెసేజ్ అయినా పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్. థ్యాంక్ యూ.